ప్రభాస్ సినిమా కలెక్షన్లు ఫేక్ అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ట్రోలింగ్ చేస్తూ ఆ వీడియోలను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక మామూలుగానే ప్రభాస్ సలార్ సినిమా కలెక్షన్ల మీద నార్త్ మీడియా ఒక రేంజ్ లో విమర్శలు చేసింది. డమ్కీ సినిమాకు కార్పొరేట్ బుకింగ్స్ చేశారని, సలార్ కి కూడా అలాగే చేశారంటూ వార్తలొచ్చాయి. తాజాగా వర్మ కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. అందులో వర్మ ఎవ్వరి పేరు ఎత్తలేదు. కానీ అందులో టాలీవుడ్ బిగ్ స్టార్ అని, బాలీవుడ్ బిగ్ కార్పొరేటర్ సంస్థ చేసిన సినిమా అని చెప్పడంతో అది ప్రభాస్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. బాలీవుడ్ కార్పొరేటర్ కంపెనీ టాలీవుడ్ లోని పెద్ద హీరోతో సినిమా చేసింది. కొన్ని రోజులకు థియేటర్లో డెఫిసిటీ వచ్చింది. కార్పొరేట్ కంపెనీ ఏమో థియేటర్ల నుంచి సినిమాను తీసేయాలి అనుకుంది. కానీ హీరో ఫ్యాన్స్ దాన్ని పరువు సమస్యగా తీసుకున్నారు. దీంతో హీరోనే డబ్బులు ఇస్తాను అని, ఇంకొన్ని రోజులు థియేటర్లో ఆడించాలని కార్పొరేట్ కంపెనీని కోరాడు అంటూ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.